జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగర్దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కుర్రపల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం దీక్షా దివాస్ పోస్టర్ను విడుదల చేశారు. 29వ తేదీన జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. రేపు ఎల్లుండి కూడా నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలి విడత ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. 4-5 గ్రామాలు అక్కడే మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్, వార్డు అభ్యర్థులంతా కూడా నామినేషన్లను వేస్తూ ఉన్నారు. అభ్యర్థులకు కావాల్సిన నామినేషన్ పత్రాలను, ఓటర్ లిస్ట్ను అధికారులు అందుబాటులో ఉంచారు.